హాయ్ నమస్తే. సో నా పేరు రామ్. సో మనము ఈరోజు చూస్తున్న కార్ వచ్చేసి XUV 700 అన్నమాట. సో దీంతో మనము ఈరోజు ఈ కార్ గురించి కొన్ని డీటెయిల్స్ అయితే తీసుకున్నాము. సో మెయిన్లీ ప్రైస్, వేరియంట్స్, సీటింగ్ కెపాసిటీ, ఇంజన్, ట్రాన్స్మిషన్ అండ్ ఫీచర్స్ అండ్ సేఫ్టీ అండ్ ఈ కార్ ఏ కార్కి అయితే గట్టిగా పోటీ ఇవ్వగలుగుతుందో ఇవన్నీ కొన్ని డీటెయిల్స్ అయితే బ్రీఫ్గా తీసుకున్నాము. సో మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే కన్నా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అది నా సెకండ్ ఛానల్, అది వచ్చేసి వ్లాగింగ్ ఛానల్ అనమాట. సో నేను బెంగళూరులో ఉంటున్నాను, వ్లాగింగ్ కూడా స్టార్ట్ చేసినాను. సో ఇప్పుడప్పుడే అది 1K సబ్స్క్రైబర్స్ దాటిపోయింది. సో మీరు దాన్ని అయితే కూడా మీకు నచ్చితగిన ఫాలో అవ్వండి. సో ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము. మీరు చూస్తున్న కార్ వచ్చేసి XUV 700. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి 12 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్స్ షోరూమ్ ప్రైస్గా. సో 12 lakhs నుండి మనకి ఎక్స్ షోరూమ్ ప్రైస్గా ఉంటుంది. సో మీకు ఆల్మోస్ట్ టాప్ ఎండ్ వచ్చేసి మీకు ఎక్స్ షోరూమ్ ప్రైస్ మీకు 20 దగ్గర పడవచ్చు. సో ఇప్పుడైతే మనము వేరియంట్ చూసుకున్నాము. సో మహేంద్ర మనకి దీంతో 2 ట్రిమ్స్గా డివైడ్ చేసింది అనమాట. ఒకటి వచ్చేసి MX అండ్ AX. సో మనకి 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. సో దీంతో మనకి సీటింగ్ కెపాసిటీ వచ్చేసి ది XUV 700 కమ్స్ విత్ ది బోత్ 5 and 7 సీటర్ లెవెట్స్. సో మనకి దీంతో 5 and 7 సీటర్ లెవెట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ XUV 700 ఇంజన్ అండ్ ట్రాన్స్మిషన్ చూసుకున్నట్లయితే గిన ఇట్ గెట్స్ ఎన్ రిటర్న్ విజన్ ఆఫ్ ది ఇంజన్స్ దట్ XUV 700 2-liter turbo petrol engine makes 200 PS of power and 380 Nm, while the 2.2-liter diesel engine produce up to 185 PS of power and 450 Nm. Both comes with the 6-speed manual and 6-speed automatic gearbox. An optional all-wheel drive trims is available as well. సో ఇప్పుడు మనము ఇంజన్ అండ్ ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే గిన మనకు దీంతో 2 ఇంజన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంత ముందు చూసినట్లయితే గిన మనకి మహేంద్రాలో ఓన్లీ ఆల్మోస్ట్ డీజిలే ఉంటాయి అన్నమాట. సో ఈసారి అయితే కొత్తగా వీళ్ళు 2.2-liter టర్బో పెట్రోల్ ఇంజన్ని తీసుకొని వచ్చినారు. సో ఇప్పుడు ఇది మనకి 200 PS అండ్ 380 Nm ఆఫ్ టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే 200 PS ఆఫ్ పవర్ అండ్ 380 Nm. సో మనము ఇంకొక ఇంజన్ వచ్చేసి ఇది 2.2-liter డీజిల్ ఇంజన్ ప్రొడ్యూస్ అప్ టు 185 PS ఆఫ్ పవర్ అండ్ 450 Nm ఆఫ్ టార్క్ అనమాట. సో ఇది 2.2-liter డీజిల్ ఇంజన్ 185 PS ఆఫ్ పవర్ని అండ్ 450 Nm ఆఫ్ టార్క్ని జనరేట్ చేస్తుంది అనమాట. సో ఇది మనకి 6-speed మాన్యువల్ అండ్ 6-speed ఆటోమేటిక్ గేర్ బ్యాగ్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది. సో ఇక్కడైతే ఆప్షనల్ ఇచ్చినాడు అనమాట. 4-wheel డ్రైవ్ కూడా అవైలబుల్ ఉంటుంది అని అనుకుంటున్నాను. సో ఇక్కడ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే XUV 700 ఈజ్ అన్ ఎక్విప్డ్ విత్ అన్ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్, 10.25-inch touch screen infotainment system, a panoramic sunroof, dual zone climate control and 360-degree camera. సో దీంతో అయితే ఫెంటాస్టిక్ ఫీచర్స్ ఉన్నాయి. సో XUV 700 ఈజ్ ఎక్విప్డ్ విత్ ఏ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్. సో పెద్ద డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అయితే మనకి అవైలబుల్గా ఉంటుంది. ఫుల్లీ డిజిటల్ ఉంటుంది అనమాట. 10.25-inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా మనకి అవైలబుల్ ఉంటుంది. అండ్ పెనరమిక్ సన్రూఫ్, పెద్ద సన్రూఫ్ అయితే మనకి అవైలబుల్ ఉంటుంది. డ్యువల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ అండ్ 360-degree కెమెరా. సో డ్యువల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ అండ్ 360-degree కెమెరా వచ్చేసి మనకి ORVMs అండర్ ఉంటాయి అన్నమాట. 360-degree కెమెరా. సో ఇక్కడ మహేంద్ర XUV 700 సేఫ్టీ గురించి మాట్లాడుకున్నట్లయితే గిన ఇట్ గెట్స్ విత్ లెవెల్ 1 ADAS అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్, సేఫ్టీ టెక్ ఇంక్లూడింగ్ ఎమర్జెన్సీ ఆటోనమస్ బ్రేకింగ్, LAN అసిస్టెంట్ అండ్ adaptive cruise control. The XUV 700 will also comes with the 7 airbag and the electronic parking brake. సో ఇక్కడ మెయిన్లీ మనకి అడ్వాన్స్ డ్రైవ్ అసిస్టెంట్ సిస్టమ్ ఇచ్చినాడు అండ్ ఎమర్జెన్సీ ఆటోనమస్ బ్రేక్ లైన్ ఇచ్చినాడు అండ్ అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఇచ్చినాడు అండ్ XUV 700 గెట్స్ విత్ ది 7 ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చినాడు అండ్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేకింగ్ ఇచ్చినాడు అనమాట. సో ఇది ఒక మంచి ఫీచర్స్ అనేది చెప్పుకోవచ్చు. ఇన్ని సేఫ్టీ మెజర్స్ని చాలా ఆలోచించి బాగా ఇచ్చినాడు అనమాట. సో ఇక్కడ XUV 700 రివీల్స్ ఈ XUV 700 ఏ బండికి అయితే గట్టిగా పోటీ ఇస్తుందంటే ది టాటా సఫారీ, MG ఎక్కర్ ప్లస్ అండ్ ది హుండై అల్కాజర్. సో గైస్ ఇది XUV 700 గురించి కొన్ని డీటెయిల్స్. సో మన ఛానల్ని ఖచ్చితంగా అంటే మీరు ఫాలో కావండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే కనుక మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో జై హింద్.